ఇక సీఎం చంద్రబాబు మరో అరుదైన జాతీయ స్థాయి గౌరవాన్ని అందుకోబోతున్నారు. దేశంలోని ప్రతిష్టాత్మక మీడియా సంస్థ ఎకనామిక్ టైమ్స్ ప్రకటించిన బిజినెస్ రిఫార్మ్ ఆఫ్ ద ఇయర్ 2025 అవార్డుకు ఆయన ఎంపికయ్యారు. రాష్ట్రంలో పాలనను పరుగులు పెట్టిస్తూ వ్యాపార నిర్వహణను సులభతరం చేస్తూ ఆయన అమలు చేస్తున్న విప్లవాత్మక విధానాలకు గుర్తింపుగా ఈ పురస్కారం వరించింది. ఈ అవార్డును అందుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కాసేపట్లో ముంబై బయలుదేరనున్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్తో పాటు స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ వంటి విధానాలను పక్కాగా అమలు చేస్తూ రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడంలో చంద్రబాబు చూపుతున్న చొరవను ఎకనామిక్స్ టైమ్స్ జ్యూరీ ప్రత్యేకంగా ప్రశంసించింది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే రాష్ట్రానికి సుమారు 20 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను తీసుకురావడంలో ఆయన సఫలీకృతం కావడం ఈ అవార్డు ఎంపికలో కీలక పాత్ర పోషించింది. ఇక ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో సాయంత్రం 5:30 నుంచి 7:30 మధ్య ఈ అవార్డు ప్రధానోత్సవం జరగనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ దిగ్గజాల సమక్షంలో చంద్రబాబు ఈ పురస్కారాన్ని స్వీకరిస్తారు. గతంలో ఈ ప్రతిష్టాత్మక అవార్డును అరుణ్ జైట్లీ, పీయూష్ గోయల్, నితీష్ కుమార్, అశ్విని వైష్ణవ్, ఎస్ జయశంకర్ వంటి ప్రముఖులు అందుకున్నారు. వారి సరసన ఇప్పుడు చంద్రబాబు చేరనున్నారు. ఇక ముంబై పర్యటనకు ముందు ఏపీ చీఫ్ జస్టిస్గా నియమితులైన జస్టిస్ లీసా గిల్ను చంద్రబాబు కలవనున్నారు. అనంతరం అస్వస్థతతో మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గవర్నర్ అబ్దుల్ నజీర్ను పరామర్శిస్తారు. ఇక చంద్రబాబు పర్యటన వివరాలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హారిక అందిస్తారు. హారిక, చెప్పండి. నాని, ఈ రోజు చంద్రబాబు నాయుడు షెడ్యూల్ చూసినట్టయితే యాక్చువల్లీ ఈ రోజు ముంబైకి వెళ్లాల్సింది. దానికన్నా ముందు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న జస్టిస్ కృష్ణ దగ్గర కూడా అంటారని చెప్తున్నారు. అలాగే తర్వాత ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అయితే ఉంది. తాడిపల్లిలో మణిపాల్ ఆసుపత్రిలో గవర్నర్
జస్టిస్ చెప్తున్న తీర్పు చికిత్స జరుగుతుంది. సో ఆయనకు అత్యుత్తమ వైద్య సదుపాయాలు అందుతున్నాయో లేదా అని తెలుసుకునేందుకు ఆయన పరామర్శించడానికి కూడా చంద్రబాబు నాయుడు ఆయన దగ్గరికి వెళ్తారని అయితే తెలిసింది. దీని తర్వాత ఆయన ఆఫ్టర్నూన్ ముంబైకి బయలుదేరి సాయంత్రం కల్లా ముంబైకి చేరుకుని జియో వరల్డ్ కన్వెన్షన్లో ఆయనకి ఈ రోజు గౌరవంగా అవార్డు రాసి అది స్వీకరించబోతున్నారని సమాచారాలు ఉన్నాయి. రైట్, ఇక ఈరోజు సిజేఐ ప్రమాణ స్వీకారం ఉంటుందా? దానికి హాజరయ్యే అవకాశం ఉందా చంద్రబాబు? నాని ఈరోజు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా నియమించబడ్డ హైకోర్టు జస్టిస్ గిల్ ఇక్కడికైతే వెళ్ళనున్నారు నాని. ఎందుకంటే మహిళలు తొలి మహిళ కాబట్టి ఆమెకు తనకు సత్కారం ఇంపార్టెంట్ డే కాబట్టి ఆమె దగ్గర ఖచ్చితంగా హాజరు అవ్వబోతున్నారని అయితే సమాచారం లేదని. ఎందుకంటే ఈ తొలి మహిళ కాబట్టి వాళ్ళకి కూడా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. అండ్ ఫస్ట్ ఒక రిక్వెస్ట్ లాగా చెప్పుకోవచ్చు, ప్రధాన న్యాయమూర్తి ఒక లేడీ తీసుకోవడం ఆవిడకి ఒక తన సత్కారం లాగా భావించి దానికి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి హాజరు కాబోతున్నారు మేడం. రైట్, థ్యాంక్ యూ హరిక.